హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసిన ప్రకారం ఏం చేసామంటే మన యొక్క లైనక్స్లో పర్మిషన్స్ ఎలా చూసాము, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలని చూసాము. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం ఏం చూసామంటే లైనక్స్లో ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేటరు ఒక గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్లో యూజర్ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఆ గ్రూప్స్ ఎలా డిలీట్ చేయాలి అనేసి మనం ఈరోజు ఈ వీడియోలో అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. షార్ట్ వీడియోనే బట్ ఇంపార్టెంట్ వీడియో గాయస్, ప్లీజ్. నేను టెర్మినల్ ఓపెన్ చేశాను. టెర్మినల్ ఓపెన్ చేసినాక మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే sudo apt అప్డేట్ చేయాలి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటిదంటే యూజ్ మన యొక్క లైనక్స్లో ఏమైనా అప్డేట్ చేయలేని ఉంటే ఆటోమేటిక్గా అది అప్డేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈరోజు 5 కమాండ్స్ 6 కమాండ్స్ చూద్దాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ గైస్, ప్లీజ్ డూ నాట్ స్కిప్ ది వీడియో. అయిపోయింది. సో మనం ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ ఏం చెక్ చేద్దామంటే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. దానికి sudo గ్రూప్ యాడ్ జావా, మనం జావా అనే గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్కి క్రియేట్ అయిందా లేదా దాన్ని ఎలా మనం చెక్ చేయాలి అంటే ఇక్కడ గ్రూప్ ఐడి జాన్, no such user is founded. ఓకే ఫ్రెండ్స్, మనకి మామూలుగా గ్రూప్స్ అనేది ఎందులో సేవ్ అవుతాయి, ఈడిఎక్స్లో మనకి సేవ్ అవుతుంది. సో మనం అందులోకి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేద్దాం. ఓకే, sudo jc గ్రూప్ grab జాన్. ఇక్కడ చూసారంటే మనకి గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనం యూజర్ని క్రియేట్ చేద్దాం. దానికి sudo యాడ్ యూజర్ హర్ష అనేది క్రియేట్ చేద్దాం. ది యూజర్ హర్ష ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్ హర్ష ఎడ్యుకేట్, పాస్వర్డ్ రూట్ ఇద్దాం. రూట్ ఫుల్ నేమ్ నథింగ్. ఇప్పుడు చెక్ చేద్దాం అది క్రియేట్ అయిందా లేదా అనేసి. ఇక్కడ మనకి గ్రూప్ అనేది యూజర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ యూజర్ని ఎత్తుకుని పోయి ఆ గ్రూప్లోకి మనం యాడ్ చేయాలి. ఓకే, దాన్ని ఎలా యాడ్ చేయాలంటే sudo యూజర్ మోడ్. ఇక్కడ ఏ అంటే ఏంటంటే అపెండ్, జి అంటే ఏంటంటే సెకండరీ. ఫస్ట్ ఏంటి మనకి జాన్వీస్ గ్రూప్ హర్ష ఎడ్యుకేటెడ్ ఈస్ ఏ యూజర్. క్రియేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ అయింది హర్ష యూజర్స్ జాన్వి. ఓకే, మనం ఇప్పుడు యూజర్ అనేవాడిని గ్రూప్లో అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా డిలీట్ చేయాలి, ఈ గ్రూప్ని ఎలా డిలీట్ చేయాలి, యూజర్ని ఎలా డిలీట్ చేయాలి అనేసి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, దానికి ఫస్ట్ మనం sudo యూజర్ డిలీట్ -r, యూజర్ ఏంటి హర్ష డాట్ ఎడ్యుకేట్,
ఎడ్యుకేట్ యూజర్ మోడల్ వెరిఫై ఇస్ నాట్ ఫర్ మెయిల్ స్కోప్. యా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిలీట్ అయిపోయింది. ఓకే, ఇందాక మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ ఐడి హర్ష ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ యుఐడి వచ్చినాయి, గ్రూప్ ఐడి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం మళ్ళీ. హర్ష చూసారా, నో సచ్ యూజర్ అని వస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా దాన్ని అనేది డిలీట్ చేసేసాం గైస్. మనం నెక్స్ట్ గ్రూప్ ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్రూప్ ఎలా డిలీట్ చేయాలని చూద్దాం. దానికి సుడో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ గ్రూప్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ చేసేసాము. మీరు కమాండ్ అబ్జర్వ్ చేయండి, గ్రూప్ అనేది డిలీట్ చేసేసాం. సో గ్రూప్ ఉందో లేదా అని మళ్ళీ చెక్ చేశాను, గ్రూప్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.